Good morning students, today we will discuss chapter 12 multiplication and division of decimals. So we will see the first method. So 2.5 into 3 and 2.5 ni meeru 3 times add cheyandi, so that will be the answer. So 2.5 plus 2.5 plus 2.5, 5 plus 5 plus 5, 15, 5 ikkada 1 carry. Okay, so 1 ikkada enti nana carry. 2 plus 2 is 4, 4 plus 2 is 6, 6 plus 1 is 7. So next you see here 3.15 into 2 ante 3.15 plus 3.15. Okay, okay, so you can add this 2 times. So 3.15 plus 3.15, so 5 plus 5 is 10, 0, 1 carry here. 1 plus 1 plus 1, 3 point, so 3 plus 3 is 6 here. So next we will discuss method 2. So here what we have to do is, so 2.5 into 3 అంటే జనరల్గా మీరు ఎలా అయితే మల్టిప్లై చేస్తారో అలానే మల్టిప్లై చేయండి. 3 5s are 15, 1 carry. సో నెక్స్ట్ 3 2s are 6 plus 1 ఎంతనాను 7. సో 75 అనేది ఆన్సర్. కాకపోతే ఇది మల్టిప్లికేట్ అంటారు, దీన్ని మల్టిప్లయర్ అంటారు. మల్టిప్లికేట్లో 1 డెసిమల్ ప్లేస్ ఉంది, అంటే ఒక నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది. సో ఆన్సర్లో కూడా ఒక నెంబర్ తర్వాత మనం డెసిమల్ని పెట్టుకోవాలి. సో 3.15 ఇంటూ 2 అంటే 3.15 ఇంటూ 2 చేయండి. సో మీకు ఆన్సర్ ఏమొస్తుంది, 630 వస్తుంది. సో ఇక్కడ ఈ నెంబర్లో 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ని ప్లేస్ చేసుకోవాలన్నమాట. సో 7.05 ఇంటూ 21 అంటే ఓకే, సో 7 అంటే 7.05 ఇంటూ 21 అంటే ఈ డెసిమల్ని నెగ్లెక్ట్ చేసి మీరు జనరల్గా ఎలా మల్టిప్లై చేస్తారో అలా చేయండి. 1 5s are 5, 1 0s are 0, 1 7s are 7, 2 5s are 10, ఇక్కడ 0, 2 0s are 0, 1 క్యారీ ఉంది కాబట్టి 1 ఇక్కడ చేస్తాము. సో 2 7s are మళ్ళీ 14. సో వీటిని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఆన్సర్ ఏమొచ్చింది 5 0, 1 plus 7 is 8, 4 1. సో 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ని ప్లేస్ చేయండి. రైట్ సైడ్ నుంచి వెళ్ళి ప్లేస్ చేయాలి, ఈ విషయాన్ని మర్చిపోవద్దు స్టూడెంట్స్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్స్ బై 10, 100 అండ్ 1000. సో 10తో మల్టిప్లై చేయండి. జనరల్గా ఇక్కడ విషయం ఏంటి అని అంటే, వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ విత్ 10, సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ డైరెక్ట్ మెథడ్ ఏంటి అని అంటే, డైరెక్ట్ మల్టిప్లికేట్లో ఒక 0 పెట్టేసేయండి. ఓకేనా. సో see here 375 into 10 అంటే 0 into 5 0, 0 into 7 0, 0 into 3 0, 1 5s are 5, 1 7s are 7, 1 3s are 3. సో 0 0 plus 5 5, 0 plus 7 7, ఇక్కడ 3. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ లోపల 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్ లోపల కూడా 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ని ప్లేస్ చేయాలి. సో దట్ ఈస్ ద థింగ్. సో హియర్ మల్టిప్లికేషన్ బై 100 ఇఫ్ యూ సీ, సో 100తో మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ 3761000 వచ్చింది. సో 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి 3 నెంబర్స్ తర్వాత డెసిమల్ని పెట్టండి. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ మల్టిప్లయింగ్ విత్ 10 కానీ 100 కానీ 1000 కానీ, సో ఇప్పుడు 100తో మల్టిప్లై చేసినప్పుడు సో డెసిమల్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు రైట్ హ్యాండ్ సైడ్ 2 ప్లేసెస్ జరిగింది చూడండి. సో ఇక్కడ డెసిమల్ ఏంటి నాన్న, సో 7 ఇక్కడ 3 తర్వాత ఉంది. సో ఇది 2 ప్లేసెస్ ముందుకు జరుగుతుందన్నమాట, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇదంతా ప్రాసెస్ మనం చేయాల్సిన అవసరం లేదు. సో 100 ఉన్నప్పుడు 2 డెసిమల్ ప్లేసెస్ని ముందుకు జరుపుతాం, అంటే ఏదైతే క్వశ్చన్ ఉందో దాన్ని అలాగే ఉంచేసి 2 డెసిమల్ ప్లేసెస్ని ముందుకు జరుపుతాం. అంటే 3 తర్వాత పాయింట్ ఉంది కదా, 1 2 అంటే 6 తర్వాత పాయింట్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్, సో అలాగే మనం 1000తో మల్టిప్లై చేసేటప్పుడు 3 డెసిమల్ ప్లేసెస్ జరుపుతాం, అంటే ఇక్కడ 1 2 3 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ చేస్తాము. 1000 అయితే 3 times, 100 అయితే 2 times, 10 అయితే 1 time. ఓకే. సో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ అయితే చేద్దాం స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ మనము ర్యాండమ్గా కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. డి, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ ఐ. ఓకే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు క్లారిటీగా. ఫస్ట్ 273.5 ఇంటూ 5 ఉంది. సో 5 5s are 25, 5 3s are 15, 15 plus 2 is 17 students,
5 7s are 35, 35 plus 1 is 36, 5 2s are 10, 10 plus 3 is 13. ఓకే, సో ఇక్కడ ఒక్క నెంబర్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా ఒక్క నెంబర్ తర్వాత డెసిమల్ని పెట్టేయండి. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, 11.04 ఇంటూ 3 అంటే 3 4s are 12, 1 carry, 3 zeros are 0 plus 1, that is nothing but 1, 3 1s are 3, 3 1s are 3. సో రెండు నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి రెండు నెంబర్స్ తర్వాత డెసిమల్ పెట్టండి. సో నెక్స్ట్ 20.11 ఇంటూ 2, 20.11 ఇంటూ 2, 2 1s are 2, 2 1s are 2, 2 zeros are 0, 2 2s are 4. 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ పెట్టండి, ఎందుకనంటే ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత డెసిమల్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ 7.11 ఇంటూ 32. సో 7.11 ఇంటూ 32. సో జనరల్గా మీరు ఎట్లా మల్టిప్లై చేస్తారు అట్లా చేయండి. 2 1s are 2, 2 1s are 2, 2 7s are 14, 3 1s are 3, 3 1s are 3, 3 7s are 21, 2 5 7 2 2. ఇక 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ని ప్లేస్ చేసేయండి. రైట్ మై డియర్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ డివిజన్ చేయకుండా 10 ఉన్నప్పుడు డెసిమల్ అనేటిది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఒక్క ప్లేస్ మూవ్ అవుతుంది. 10 ఉన్నప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి, ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కే మూవ్ అవుతుంది మల్టిప్లికేషన్లో. ఎన్ని ప్లేసెస్ అంటే 1 ప్లేస్. 10 అంటే 1 ప్లేస్, 100 అంటే 2 ప్లేసెస్, 1000 అంటే 3 ప్లేసెస్. ఓకే మై డియర్ స్టూడెంట్స్. సో 1.324 ఇంటూ 10 అంటే 1.324 ఇంటూ 10 ఉంది అంటే ఇది ఒక్క ప్లేస్ ముందుకు మూవ్ అవుతే 113.24 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఇంకా మనం మల్టిప్లై మొత్తం చేయాల్సిన అవసరం ఏం లేదు. సో నెక్స్ట్ 100తోనే ఒకటి 1000తోనే ఒకటి చెప్తా. సో 37.345 ఇంటూ 100 ఉంది. సో ఇది ఒక 2 ప్లేసెస్ ముందుకు మూవ్ అవుతే 37, 100 ఉంటే 2 ప్లేసెస్ అంటే 1 2 నెంబర్స్ తర్వాత అంటే ఇక్కడ ఉంది కదా పాయింట్, 2 నెంబర్స్ ముందుకు పెట్టేసుకుంటాం. 34.5 ఇదే ఆన్సర్. సో నెక్స్ట్ 1000తోనే ఒక క్వశ్చన్ చూస్తే 8.3154 ఇంటూ 1000, 8.3154 ఇంటూ 1000. సో దట్ ఈజ్ నథింగ్ బట్, సో ఇప్పుడు 3 ప్లేసెస్ అంటే ఇక్కడ దీని 5 తర్వాత వస్తుంది పాయింట్. సో 8315.4 ఈజ్ ద ఆన్సర్. సో 1 2 3 తర్వాత ఇక్కడ వస్తుంది పాయింట్. సో ఈ రకంగా మిగతా క్వశ్చన్స్ చేయండి స్టూడెంట్స్. So next, if you see clearly, so next we will discuss division of decimals by whole numbers. So 3.51 actually ikkada 51 ravali, printing mistake. So 51 divided by 3 aithe, so generally ela divide chestaru alage cheyandi. 3 1s are 3, కాకపోతే డివిడెంట్లో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి కోషియంట్లో కూడా పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ ప్రతి స్టెప్కి ఒక డిజిట్ కిందికి వస్తుంది. సో 5 కాబట్టి 3 1s are 3. సో 5 minus 3 is 2. సో నెక్స్ట్ 1 వస్తుంది. సో 3 7s are 21. సో ద ఆన్సర్ ఈజ్ 0. సో కోషియంట్ ఏం మిగిలింది 1.17. సో నెక్స్ట్ హియర్ 15.75 డివైడెడ్ బై 5. సో 5 3s ఇక్కడ 15 పాయింట్ క్వశ్చన్లో ఉంది కాబట్టి పాయింట్ ఇక్కడ పెట్టేయండి కోషియంట్లో. నెక్స్ట్ ఇక్కడ 7 మిగిలింది. 7 అంటే 5 1s are 5. సో ఇక్కడ 2 మిగిలింది. సో నెక్స్ట్ 5 విల్ బీ క్యారీడ్ డౌన్వర్డ్. సో 5 5s are 25. So remainder is 0. So the quotient is 3.15. So now we will check. So 153.2 ni 10 తో డివైడ్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుందని. సో ఫస్ట్ 10 1s are 10, 5 will be remaining. సో 53 వస్తే 5s are 50. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టేయండి. సో పాయింట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డివిజన్ కంటిన్యూ చేయండి. ఓకేనా. సో 3 2 32. సో 32 అంటే 3s are 30. సో నెక్స్ట్ 2 0 20. సో 2s are 20. సో 0 వచ్చింది ఇక్కడ. సో
ఇక్కడ ఒక విషయం గమనించండి. సో 10తో డివైడ్ చేసినప్పుడు రైట్ సైడ్ నుంచి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి, మనం మల్టిప్లై చేసినప్పుడు లెఫ్ట్ నుంచి వెళ్ళి రైట్కి, డివైడ్ చేసినప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి ఒక ప్లేస్ మూవ్ అవుతుంది డివిజన్లో. సో 100తో డివైడ్ చేసినప్పుడు 2 ప్లేసెస్ అనేటిది ముందటికి మూవ్ అవుతుంది. సో అది మనం చూడొచ్చు. 100 1s are 100, 53 ఈజ్ రిమైనింగ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో 100 1s are 100 రాసుకున్నాము. సో నెక్స్ట్ నెంబర్ని తీసుకునే ముందు ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ని ప్లేస్ చేసుకోండి. సో నెక్స్ట్ 2 వచ్చేసింది ఇక్కడ. సో 532 అంటే 5s are 500, 32 వచ్చింది. సో 320 మీన్స్ 3s are 300, 20 వచ్చింది. సో 200 మీన్స్ 2s are you can take. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ సీ హియర్ క్లియర్లీ, సో ఇక్కడ మీరు క్వశ్చన్ని ఉన్న ఆన్సర్ని చూసినట్టయితే 100తో డివైడ్ చేసినప్పుడు సో 2 ప్లేసెస్, యాక్చువల్గా 2 తర్వాత ఉండే, సో 3 5 పక్కకు పోయింది పాయింట్ అని అంటే 100తో డివైడ్ చేసినప్పుడు డైరెక్ట్గా 2 ప్లేసెస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్లో పెట్టుకుంటే డెసిమల్ని అయిపోతుంది, మూవ్ చేస్తే అయిపోతుంది. సో నౌ డైరెక్ట్లీ విల్ గో టు ద ఎక్సర్సైజ్ బెటా. సో డివైడ్ ద ఫాలోయింగ్. సో డివైడ్ వితౌట్ వర్కింగ్ ఇట్ అవుట్. ఓకేనా. సో ఇప్పుడు 1000కి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి ఇవి. ఓకేనా, క్వశ్చన్స్ తీసుకొని ర్యాండమ్ క్వశ్చన్స్ వాట్ వి విల్ సెలెక్ట్, we will select E, B, D, G. Okay, so మిగతా questions homework. So next first question ఏముంది, 35.13 divided by 3 ఉంది. first 3 1s are 3, next 5 ఉంది కాబట్టి 3 1s are 3నే 2 వచ్చింది. సో బిఫోర్ టేకింగ్ దాట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ అప్పుడు 1ని తీసుకొస్తుంది. సో 3 7s are 21. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ 3 హియర్, 3 1s are 3. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏముంది అని అంటే DEG 3 రాసుకొని చేసుకుందాం. సో D క్వశ్చన్ ఏముంది, 10.68 divided by 12. E question is 18.05 divided by 12. Next G question is 63.69 divided by 11. So 10.68 divided by 12. So 12 8s are మనకి ఏంటిదన్న 96. సో ఫస్ట్ 0 తీసుకోండి. సో 12 zeros are 0. సో 10 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోండి. నెక్స్ట్ 6 వస్తుంది ఇక్కడికి. ఓకేనా. సో 12 8s are 96, 12 9s are 108 కదా. ఓకే, సో 12 8s are 96 తీసుకుందాం. ఇక్కడ 108 మిగిలింది. ఓకే, సో 12 9s are 108. సో 0 మిగిలింది. సో ఇది ఆన్సర్ అవుతుంది 0.89. సో నెక్స్ట్ 18.05 డివైడెడ్ బై 12. 12 1s are 12. ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. సో నెక్స్ట్ 60 వచ్చింది. ఓకేనా. 6 12 5s are 60 and 5 is there. Okay, so 5 means you have to take zeros. 5 is the remainder ikkada. Okay, so next 63.69 divided by 11. 11 5s are 55. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసుకోండి. సో 8 86. 11 7s are 77. 9 ఇక్కడ కూడా 9. 11 9s are 99. ఓకే, సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఇక్కడ వర్క్ చేయకుండా చేయాలి అని అంటే సో ACE ఈ 3 క్వశ్చన్స్ని చేద్దాం. నెక్స్ట్ 375.5 డివైడెడ్ బై 10 అంటే ఒక్క ప్లేస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతుంది. 10కి ఒక్క ప్లేస్ పోతుంది. 100కి 2 ప్లేసెస్ పోతుంది. 1000కి 3 ప్లేసెస్ పోతుంది. మల్టిప్లికేషన్లో లెఫ్ట్ టు రైట్, డివిజన్లో రైట్ టు లెఫ్ట్
రైట్ టు లెఫ్ట్. సో ఇది ఒక టేబుల్ గుర్తుపెట్టుకోండి. సో ఒక ప్లేస్ ముందుకు పోతే ఆన్సర్ ఏమవుతుంది 37.55 ఇస్ ద ఆన్సర్. ఇంతే ఇంకా డైరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది 873.1 డివైడెడ్ బై 100. సో 100తో ఉన్నప్పుడు 2 ప్లేసెస్ అని అంటే ఇది 1 2. సో ఇక్కడికి పోతుంది ఓకేనా. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ తర్వాత పోతుంది అంటే 8.731 అవుతుంది ఆన్సర్. సో నెక్స్ట్ 1832.1 డివైడెడ్ బై 1000 అంటే సో 3 ప్లేసెస్ 1 2 3 ఓకేనా. సో 3 ప్లేసెస్ తర్వాత ప్లేస్ చేస్తాం అన్నట్టు అంటే 1.8321 1 2 3 ప్లేసెస్ తర్వాత ఇక్కడికి పోతుందన్నమాట ఓకేనా. సో దిస్ ఈస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు డూ ఇట్. రిమైనింగ్ క్వశ్చన్స్ homework students. Meanwhile have a nice day. Take care.